హే గాయ్స్, నేను మీ సాయి తల్లిని అండ్ వెల్కమ్ టు ద బ్లాగ్. ఆల్రెడీ టైటిల్ చూసారు కదా, మేకింగ్ ఆఫ్ దొన్నె చికెన్ బిర్యానీ. సో ముందుగా అయితే పెద్ద కడాయి తీసుకుని అందులో కొంచెం ఆయిల్, అలానే దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత మ్యారినేటెడ్ చికెన్ వేసుకోవాలి. సో ఫస్ట్ అయితే మేము ఇక్కడ చికెన్ని ఉడికించుకుంటున్నాము. నేను ఈ మ్యారినేటెడ్ చికెన్ రెసిపీ షార్ట్స్లో అయితే పెడతాను, మీరు మర్చిపోకుండా చూడండి. అలానే లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకున్న తర్వాత మనం దాన్ని మగ్గబెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ పార్ట్ వచ్చేసి దొన్నె చికెన్ బిర్యానీకి కావాల్సిన మసాలాలు. మేము ఇక్కడ ఏం తీసుకున్నామంటే బిర్యానీ ఆకు, వెల్లుల్లిపాయలు, లవంగాలు, యాలకులు, స్టార్ ఎన్నీస్, షాజీరా, దాల్చిన చెక్క, కసూరి మేతి, బ్లాక్ పెప్పర్ పౌడర్, అల్లము, అలానే బిర్యానీ పువ్వు. సో ఇవన్నీ తీసుకుని మనం ముందుగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి, మంచి స్మెల్ వచ్చేంత వరకు. అవి బాగా వేగిన తర్వాత మనం ఇందులో ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ వేసి అవి లైట్గా మగ్గిన తర్వాత మనం కొంచెం పుదీనా అయితే వేసుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గిపోనక్కర్లేదు, ఎందుకంటే మనం వీటన్నిటిని పేస్ట్ చేస్తాము. సో ఆనియన్స్ కొంచెం లైట్గా మగ్గినంత వరకు ఉంచేసేసి పుదీనా అలానే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మీరు తినే స్పైసీనెస్ బట్టి యాడ్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ ఒక 6 to 7 అయితే యాడ్ చేసుకున్నాము. మీకు నచ్చి ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాము. మనకి దొన్నె బిర్యానీలో గ్రీన్ కలర్ వచ్చేది వీటి రెండింటి నుంచే, పుదీనా అలానే కొత్తిమీర యాడ్ చేయడం వల్ల. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి మనం కుక్ చేసుకోవాలి. ఈలోగా ఇందాక మనం వేసుకున్న మ్యారినేటెడ్ చికెన్ ఎలా కుక్ అవుతుంది అనేది మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. మా చికెన్ అయితే దగ్గరకు వచ్చేసింది, ఇంకా కుక్ అయితే అయిపోయింది ఇక్కడ. సో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ దొన్నె చికెన్ బిర్యానీ కోసం మసాలా రెడీ చేసుకున్నాం కదా, అది పూర్తిగా అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మాత్రమే మనం గ్రైండ్ చేసుకోవాలి. మన పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా బిర్యానీ చేయడం స్టార్ట్ చేసేద్దాము. ఇందాక మనం మ్యారినేటెడ్ చికెన్ని కుక్ చేసుకున్నాం కదా, సో ఆ కుక్ చేసుకున్న చికెన్లోనే ఈ మసాలా పేస్ట్ అంతా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీలోకి వాటర్ క్వాంటిటీ, మామూలు రైస్ అయితే యూస్ చేస్తున్నట్టయితే అందరికీ తెలిసిందే 1:2 రేషియోలో వాటర్ తీసుకోవాలి. ఇన్ కేస్ బాస్మతి అయితే 1:1.5 కప్స్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ మేము తీసుకున్నది నార్మల్ రైసే కాబట్టి మేము 1 కప్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాము. సో ఆ క్వాంటిటీలో మా రిక్వైర్మెంట్ ఉన్న వాటర్ అయితే తీసుకుని ఆ మసాలా అంతా వాటర్లో బాయిల్ చేసేంత వరకు ఉంచుకున్నాము. యాక్చువల్గా మనకి బాయిల్ అవుతుందని తెలియాలి అంటే ఇక్కడ కొంచెం నొరగొచ్చింది కదా, అలా వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంకా మేము మా రైస్ని అయితే యాడ్ చేసేసుకున్నాము. అండ్ డబ్బింగ్ చెప్తున్నప్పుడు నాకు మధ్యలో గుర్తొచ్చింది, మేము ఇక్కడ నార్మల్ రైస్ తీసుకోలేదు, చిట్టి ముత్యాలు తీసుకున్నాము. యాక్చువల్గా దొన్నె బిర్యానీకి చిట్టి ముత్యాల రైస్ చాలా బాగుంటుంది. సో నేను మర్చిపోయాను, ఐఎమ్ సారీ గాయస్. చిట్టి ముత్యాల రైస్ అయితే తీసుకోండి. రైస్ అంతా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మేము డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకుండా ఒక అట్ల పెనం తీసుకుని దాని మీద ఈ కడాయిని అయితే పెట్టుకున్నాము. సో దట్ మనకి ఫాస్ట్గా కుక్ అవ్వదు, స్లోగా కుక్ అవుతుంది. అండ్ ఫైనల్లీ రైస్ అయితే అంతా కుక్ అయిపోయింది. అండ్ దీని మీద లైట్గా గీ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ టేస్ట్ నిజంగానే రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మర్చిపోకుండా మీ సాయి తల్లిని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్ గైస్, టేక్ కేర్.